బూత్ బంగ్లాలో తిష్టవేయనున్న RC16 టీం అదేంటి బూత్ బంగ్లాలో వాళ్ళకేం పని అనుకుంటున్నారు కదా. అక్కడైతే మన RC16 కి సంబంధించిన థర్డ్ షెడ్యూల్ అయితే అక్కడే జరగబోతుంది. ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ కూడా ఈ బూత్ బంగ్లా సెట్ లోనే చేశారనమాట. బూత్ బంగ్లా అనగానే ఇదేమి హర్రర్ సినిమా అనుకోకుండా ఇది పక్కా స్పోర్ట్స్ డ్రామా అన్నమాట. ఒక రా అండ్ రస్టిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అయితే మనం అయితే RC16 లో అయితే చూడబోతున్నాం. అయితే ఈ బూత్ బంగ్లాలో క్రికెట్ కి సంబంధించిన కొన్ని సీక్వెన్స్లు అయితే తీస్తున్నారంట. అదేంటి రామ్ చరణ్ గారు ఈ సినిమాలో క్రికెటరా, అదేంటి క్రికెట్ ఆడతారా అని మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో మల్టీ స్పోర్ట్స్ పర్సన్ గా అయితే కనబడబోతున్నాడు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇదే. ఈ లోపు స్క్రిప్ట్ లో ఏమైనా చేంజెస్ జరిగితే నేనైతే చేసేది అయితే ఏమీ లేదు. అయితే ఈ థర్డ్ షెడ్యూల్ January 27 నుంచి అయితే మొదలవబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఆ రోజు అయితే మనకైతే ఇస్తారు, షూటింగ్ స్టార్ట్ అయిందని. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేసే ప్లాన్ లోనే వీళ్ళైతే షెడ్యూల్ వేసుకుంటూ షూటింగ్ అయితే శరవేగంగా అయితే చేస్తున్నారు. ఇంకా ఉన్న అప్డేట్ ఏంటయ్యా అంటే March 20 ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే పక్కా వస్తుంది. అయితే దానికంటే ముందే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చెయ్యాలి అనే ఆలోచనలు అయితే వీళ్ళైతే ఉన్నారంట. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకి రాబోయే రోజుల్లో అయితే తెలియబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే రామ్ చరణ్ గారి లైనప్ ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ RC16 షూటింగ్ లో అయితే ఉన్నాడు కదా. RC16 అయిన తర్వాత వెంటనే RC17 అంటే దానికి డైరెక్టర్ ఎవరో మన సుకుమార్ గారు, ఆయన డైరెక్షన్ లో ఆ సినిమా అయితే యాక్ట్ చేయబోతున్నాడు. ఇంక ఈ 2 సినిమాలు అయిన తర్వాత వినపడుతున్న బజ్జ ప్రకారం ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా అయితే ఉంది, అలాగే లోకేష్ కనకరాజు గారితో ఒక సినిమా అయితే ఉంది. అయితే ఈ సినిమాలు వచ్చేపాటికి ఇప్పుడప్పుడే రావు. ఈ 2 సినిమాలు అయితే పక్కా ఉన్నాయి లైనప్ లో. ప్రశాంత్ నీల్ ఎప్పటి నుంచో ఉన్నాడు, లోకేష్ కనకరాజు కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు 2025 ఈ సినిమా ఇప్పుడు 2025లో వచ్చేసిన సుకుమార్ గారి సినిమా 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. అది మన చేతిలో ఉండదు, సుకుమార్ గారి చేతిలో కూడా ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలా లెక్కేసుకున్నా ప్రశాంత్ నీల్ గారితో సినిమా ఓకే అయినా సరే 2030 2029 అయితే అయ్యిద్ది. ఇంకా లోకేష్ కనకరాజ్ అంటే ఆయన ఉన్న బిజీ లైనప్ లో ఇంకా 2030 అయితే దాటిపోద్ది. కాకపోతే రామ్ చరణ్ గారి లైనప్ లో వీళ్ళిద్దరు డైరెక్టర్లు అయితే ఉన్నారు. అనౌన్స్మెంట్ ఎప్పుడైనా రావచ్చు. ఇంకా గేమ్ చేంజర్ సినిమా నానా హైరానా యాడ్ చేయక ముందు చూసిన వాళ్ళకి, యాడ్ చేసిన తర్వాత చూసిన వాళ్ళకి కొద్దిగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కొన్ని సీన్స్ అయితే ట్రిమ్ చేశారు కదా ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో. వాటిని అయితే మనకి OTT వర్షన్లో అయితే మనం అయితే మళ్ళీ అవైతే చూడబోతున్నాం. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సరే, మరి ఇప్పటివరకు RC16 కి సంబంధించి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మన నెక్స్ట్ అప్డేట్ రాగానే వెంటనే నేనైతే చెప్తాను. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.